హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఈ సూపర్ సండే రోజున హిస్టరీ రిపీట్ చేయడానికి, హిస్టరీ డిఫీట్ చేయడానికి టీమిండియా అన్ని విధాలా సిద్ధంగా ఉంది. హిస్టరీ రిపీట్ చేయడం అంటే మీకు తెలుసు, 2 ఏళ్ల క్రితం మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. మళ్ళీ ఆ టైటిల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. హిస్టరీ డిఫీట్ చేయడం ఏంటంటే, ఇంతవరకు హోమ్ టీం ఎప్పుడు T20 వరల్డ్ కప్ గెలవలేదు, ఇది 10th ఎడిషన్. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు, అది మరో కారణం. మూడోది ఏంటంటే, ఏ టీం కూడా ఇంతవరకు 3 సార్లు ఈ టైటిల్ గెలిచింది లేదు. ఇండియా గెలిస్తే అది 3వ సారి అవుతుంది. ప్లస్ 4వ ఫ్యాక్టర్ ఏంటంటే, న్యూజిలాండ్తో మనం 3 సార్లు T20 వరల్డ్ కప్లో ఆడితే 3 సార్లు కూడా మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం గతంలో. ఈవెన్ మనం 2007లో టైటిల్ గెలిచిన సందర్భంలో కూడా మనం ఒకే ఒక టీంతో ఓడిపోయాం, అది న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ మనకి ఇబ్బంది పెడుతున్నది. న్యూజిలాండ్తో మనం ఐసీసీ ట్రోఫీస్లో 3 ఫైనల్స్ ఆడాం. దాంట్లో 2 సార్లు వాళ్ళు గెలిచారు. 2000లో వాళ్ళు మన మీద గెలిచారు. అప్పుడు ఐసీసీ నాకౌట్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అన్నాం, దాంట్లో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ మనం WTC ఫైనల్లో ఆడాం, అప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయాం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో. కానీ లాస్ట్ ఇయర్ మార్చ్ 9న ఇప్పుడు ఆడుతున్నాం. మార్చ్ 9న లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడితే, అది కూడా ఐసీసీ ట్రోఫీ, దాంట్లో మనం గెలిచాం. అది మన రికార్డ్. అలాగే మనం లాస్ట్ 2 ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ మీద గెలిచాం. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో గెలిచాం, తర్వాత నేను చెప్పినట్టుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో లాస్ట్ ఇయర్ గెలిచాం. సో ఓవరాల్గా మనకి న్యూజిలాండ్తో అంత గొప్ప రికార్డ్ ఏమీ లేదు. బట్ స్టిల్ ఈ ఫైనల్లో మనం ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాం అని చెప్పడానికి నేను అన్ని విధాలా సాహసిస్తున్నాను. ఎందుకంటే మన టీం మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు అనొచ్చు, న్యూజిలాండ్ టీమ్ దే ఆల్వేస్ పంచ్ అబౌవ్ దేర్ వెయిట్, వాళ్ళ శక్తి కంటే ఎక్కువ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పి. కరెక్టే, ఐ అగ్రీ. బట్ ఈవెన్ దెన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ విధంగా చూసుకున్నా, లేకపోతే స్ట్రాటజీ పరంగా చూసుకున్నా, ఇండియా డెఫినెట్గా ఫేవరెట్గా మనకు కనిపిస్తుంది. స్టార్స్ లాంటి ఫ్యాక్టర్స్ చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇండియాకున్న ఓవరాల్ స్ట్రెంగ్త్తో న్యూజిలాండ్ని ఓడించగలరు అన్న నాకు నమ్మకం అయితే కలుగుతూ ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. న్యూజిలాండ్ చూడండి, వాళ్ళు గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు, తర్వాత సూపర్ 8లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు. ఆఖరి నిమిషంలో వాళ్ళు పాకిస్తాన్ సరిగ్గా ఆడకపోవడంతో వాళ్ళు సెమీఫైనల్ చేరుకున్నారు, నాకౌట్ చేరుకున్నారు. సో నాకౌట్ వచ్చేది కూడా వాళ్ళకి డౌట్గానే కనిపించింది. అలా అని బాగా ఆడలేదని కాదు, సెమీఫైనల్లో అద్భుతంగా ఆడి సౌత్ ఆఫ్రికా లాంటి ఒక హాట్ ఫేవరెట్ టీంని వాళ్ళు చిత్తుగా ఓడించేశారు సెమీఫైనల్లో. దే హ్యాడ్ వండర్ఫుల్ సెమీఫైనల్. బట్ ఓవరాల్గా ఏంటంటే, న్యూజిలాండ్ టీంలో అంత స్ట్రెంగ్త్ ఉందా నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. సైఫర్ట్ అండ్ ఫిన్ యాలన్ వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. గ్లెన్ ఫిలిప్స్ బాగా ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. మార్క్ చాప్మన్, మిచెల్ ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ హ్యాస్ డన్ గుడ్ ఆల్రౌండ్ వర్క్, బట్ అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏం కాదు. బౌలర్స్లో కూడా మ్యాట్ హెన్రీ కానీ, తర్వాత ఫెర్గుసన్ బౌల్డ్ వెల్ ఆఫ్ కోర్స్, బట్ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ కానీ, ఇషోడి కానీ, రిమైనింగ్ బౌలర్స్ ఎవరు కూడా అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏం ఇవ్వలేదు. బట్ వాళ్ళేంటి టీమ్ వర్క్తో వాళ్ళు గెలుస్తారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తారు, మంచి స్ట్రాటజీతో వెళ్తారు. ప్రతి బ్యాట్స్మెన్కి స్ట్రాటజీ వేస్తారు, ప్రతి బౌలర్కి ఎలా ఎదుర్కోవాలో స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు. చాలా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు, ఫీల్డింగ్ బాగా చేస్తారు. సో దే కీప్ ఇట్ సింపుల్ అండ్ దే విన్. బట్ ఇండియాకున్న ఓవరాల్ స్ట్రెంగ్త్, ఇండియా ఒక్కరోజు ఇదే అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్ మినహాయించి మిగతా మ్యాచ్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా వాటి నుంచి ఎవరో ఒకళ్ళు వాళ్ళని బయటపడేయడం అనేది చూసాం. ప్రతి మ్యాచ్లో ఒక మ్యాచ్ విన్నర్ అవ్వడం, బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సూర్యకుమార్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, శివం దుబే, హార్దిక్ పాండ్యా, బుమ్రా. ఆఫ్ కోర్స్ బుమ్రా ఈజ్ అవర్ బుమ్రాస్త్రంతోనే మనం చాలా టఫ్ సిచ్యువేషన్స్ బయటపడడం, వెస్టిండీస్ మీద కానీ, అలాగే లాస్ట్ మ్యాచ్లో సెమీఫైనల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ కానీ. ఇలాంటి మనకి ఉన్న ఓవరాల్ స్ట్రెంత్, అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఎక్సెప్ట్ మేబీ అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. వారి గురించి ఆల్రెడీ నేను సపరేట్ వీడియో చేశాను. వాళ్ళిద్దరు కూడా ఆడే అవకాశం ఉంది, ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, టీంలో వరుణ్ చక్రవర్తి మీద మాకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది, ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్, అతని విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు, ఎప్పుడు ఎలా బౌలింగ్ వేయాలో అతను తెలుసు. ఒక మ్యాచ్లో రన్స్ ఇచ్చి ఇచ్చాడు, ఆయన మ్యాచ్ గెలిచా కదా మేము.
అని చెప్పి అతను పూర్తిగా సపోర్ట్ వ్యక్తం చేశాడు. సో వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఆడే పరిస్థితి కనిపిస్తుంది. కోర్స్ మనకి ఇండియాకి ఆప్షన్స్ ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ ఆప్షన్ ఉంది, సిరాజ్ ఆప్షన్ ఉంది, వాషింగ్టన్ సుందర్ ఆప్షన్ ఉంది. వరుణ్ చక్రవర్తిని ఖచ్చితంగా ఆడించాలని రూల్ ఏం లేదు. కానీ వరుణ్ చక్రవర్తి ఒక తురుపు ముక్క లాంటి బౌలర్. మీకు ఇంకొక స్టాట్ కూడా చెప్తాను. లాస్ట్ 21 మ్యాచెస్లో వరుణ్ ఎప్పుడు కూడా వికెట్లెస్గా లేడు. 21 T20 ఇంటర్నేషనల్స్ ప్రతి మ్యాచ్లో కూడా అతను హ్యాస్ పిక్డ్ అప్ వికెట్స్. సో వికెట్స్ టేకింగ్ ఎబిలిటీ అతను ఖచ్చితంగా ఉంది. ఈ లాస్ట్ 4 మ్యాచెస్లో సూపర్ 8 నుంచి అతను ఎక్కువ రన్స్ ఇస్తున్నా సరే, ఓవర్కి 11.6 రన్స్ ఇస్తున్నా సరే, అతను ప్రతి మ్యాచ్లో కనీసం ఒక వికెట్ పడికొట్టాడు. 4 వికెట్లే తీశాడు, కానీ ఎవ్రీ మ్యాచ్లో ఒక వికెట్ తీస్తాడు. సో ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఇన్ మిడిల్ ఓవర్స్ కానీ పవర్ ప్లేలో కానీ అతనికి ఏమాత్రం తగ్గలేదు. సో అతన్ని కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా. సో సేమ్ టీంతో వెళ్ళే అవకాశం. అభిషేక్ శర్మ గురించి కూడా నేను చెప్పాను, అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అదే సూర్యకుమార్ కూడా ఏం చెప్పాడంటే, అభిషేక్ శర్మ న్యూజిలాండ్తోనే మేము వరల్డ్ కప్ ముందు లాస్ట్ T20 సిరీస్ ఆడాం. దాంట్లో అభిషేక్, సంజు ఓపెనింగ్ అండ్ ఇషాన్ కిషన్ కమింగ్ అట్ నెంబర్ 3. అది మాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అదే స్ట్రాటజీతో వెళ్తాను. నిజమే కదా, వాళ్ళ ముగ్గురులో ఒకరు బ్రహ్మాండంగా ఆడి ఇంకొకరు వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా చాలు, పవర్ ప్లే మనం మ్యాక్సిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. ముగ్గురులో ఒకరు ఫెయిల్ అయినా మిగతా ఇద్దరు కనుక క్లిక్ అయితే, ఇద్దరు కూడా ముగ్గురు ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ కాబట్టి, ముగ్గురులో ఒకరు ఫెయిల్ అయినా ఇంకో ఇద్దరు క్లిక్ అయితే మనకి పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ వచ్చే అవకాశం. సో అదే స్ట్రాటజీతో మేము వెళ్తున్నాం అని చెప్పాడు. సో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు కనుక ఒక బేస్ క్రియేట్ చేస్తే దాని మీద సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే లాంటి వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ఒక ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ పెద్దగా బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్లో కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా కూడా కీలకమైన వికెట్స్ తీస్తాడు, పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, అన్ని చోట్ల వేస్తాడు అతను. సో అతను పట్టిన క్యాచ్లు కూడా చూసాం కదా, అతని కాంట్రిబ్యూషన్ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో ప్రతిసారి అతను కాంట్రిబ్యూట్ చేస్తాడు. లాస్ట్ T20 వరల్డ్ కప్ విన్లో కూడా హీ వాజ్ వన్ ఆఫ్ ది కీ కాంట్రిబ్యూటర్స్. సో మన టీంలో అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి గురించి, అభిషేక్ గురించి కూడా మనం మాట్లాడడం. సో ఈ టీంకి ఉన్న అడ్వాంటేజ్ అది. ఓన్లీ థింగ్ ఇండియా హ్యాస్ టు డూ ఇస్ గేమ్ ప్లాన్ ఏంటంటే, వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు చాలా డేంజరస్గా ఉన్నారు, వాళ్ళ మీద స్ట్రాటజీ అవలంబించాలి. పవర్ ప్లేలో బుమ్రా చేత 2 ఓవర్లు వేయించాలి, బుమ్రా చేత బౌలింగ్ స్టార్ట్ చేయించాలి. లేకపోతే హార్దిక్ పాండ్యా, హర్షదీప్ స్టార్ట్ చేసిన బుమ్రా షుడ్ బౌల్ అట్లీస్ట్ 2 ఓవర్స్ ఇన్ పవర్ ప్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఓపెనర్స్ చాలా డేంజరస్. వాళ్ళిద్దరిలో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. వీళ్ళకి ఇద్దరిని కూడా పవర్ ప్లేలో అవుట్ చేయగలిగితే హాఫ్ ద బ్యాటిల్ వన్. ఆ తర్వాత ఆ ఫైర్ పవర్ వాళ్ళ బ్యాటింగ్లో లేదు. మిచెల్ కానీ, రవీంద్ర కానీ వాళ్ళు బేసికలీ వన్ డే ప్లేయర్స్, వాళ్ళు T20 ప్లేయర్స్ కాదు. మిచెల్, రవీంద్ర they had wonderful one day World Cup in 2023 and they always do well against India. They play spin very well, but still వాళ్ళు వన్ డే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే మీకు వాళ్ళ మిడిల్ ఆర్డర్లో డేంజర్ ప్లేయర్గా చెప్పాలి. చాప్మన్ అంత గొప్పగా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు ఇండియాలో. సో అందుకని నేను ఏంటంటే ఓపెనర్స్ మీద వాళ్ళని అవుట్ చేయడంలో, ఇక్కడ ఏంటంటే ఈ గ్రౌండ్ స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, స్ట్రైట్ సిక్స్లు కొట్టడం ఈజీ, సైడ్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి. సో మీరు వీలైనంత వరకు కాస్త లెంత్ని, హార్డ్ లెంత్ బౌలింగ్ చేసి ఫాస్ట్ బౌలర్స్ అయితే, స్పిన్నర్స్ కూడా కొంచెం లెంత్ షార్టెన్ చేసి వాళ్ళు ఎక్కువగా స్క్వేర్ ఆడే విధంగా చూస్తే మనకి వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రైట్ మీరు ఫుల్లర్ లెంత్ వేస్తే స్ట్రైట్ బౌండరీలు 6లు కొట్టేస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫుల్లర్ లెంత్ వేయకుండా జాగ్రత్త పడాలి. అదే బహుశా సౌత్ ఆఫ్రికా చేసిన మిస్టేక్ కూడా కావచ్చు. సో ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఐ థింక్ వీ కెన్ గెట్ దెమ్. అందులోనూ ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ వాజ్ ఏ స్మాలర్ గ్రౌండ్ ఆన్ ఆల్ సైడ్స్. ఇక్కడ అంటే స్క్వేర్ బౌండరీస్ కాదు, పెద్దవి కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో వాళ్ళిద్దరిని అవుట్ చేయాలి. వాళ్ళిద్దరిని అవుట్ చేయడం చాలా ముఖ్యం. అవుట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే, వాళ్ళ బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో స్ట్రెంత్ లేదు. మీరు అంటారు శాంట్నర్ అద్భుతమైన బౌలర్, రవీంద్ర బ్రహ్మాండంగా లాస్ట్ 3 మ్యాచెస్లో 9 వికెట్స్ తీశాడు. అతను చాలా వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూపిస్తున్నాడు. ఈజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్, నో డౌట్. బౌలింగ్ ఈజ్ జస్ట్ అబౌట్ ఏ పార్ట్ టైం బౌలర్. కానీ మన టీంలో ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ మనకి ఆఫ్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఇబ్బంది కలిగించారు. కానీ మన టీంలో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి 5 ఉన్నారు కాబట్టి అవుట్ ఆఫ్ 8 టాప్ 8 లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్స్ని ఆడి బౌలింగ్ చేయించడానికి ఇబ్బంది పడుతుంది. మెకాంకీ, సౌత్ ఆఫ్రికా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని ఒకే ఓవర్లో అవుట్ చేశాడు, ఒకే ఓవర్ వేసాడు. అంటే అతన్ని జాగ్రత్తగా ఆడుకోవాలి. మనం లెఫ్ట్ హ్యాండర్స్, మెకాంకీ అంత గ్రేట్ బౌలర్ ఏం కాదు, అతన్ని జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోతుంది. సో వాళ్ళ స్పిన్ బౌలింగ్లో మనం భయపెట్టేంత స్ట్రెంగ్త్ లేదేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మనకున్న లెఫ్ట్ హ్యాండర్స్ వల్ల. తర్వాత వాళ్ళ పేస్ బౌలర్స్లో మ్యాట్ హెన్రీ డజంట్ హ్యావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. అతను బేసికల్గా ఏంటంటే స్వింగ్ బౌలర్, న్యూ బాల్తో బాగా వేస్తాడు. ఇక్కడ స్వింగ్ అంతగా లేకపోతే అతను అంతగా రాణించే అవకాశం లేదు.
ఫెర్గ్యూసన్ పేస్ ఉంది, కానీ పేస్తోనే అతను వికెట్స్ తీస్తాడా? తీయలేడు కదా. హీ హెస్ డన్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ కప్. చాలా మంచి స్పెల్స్ వేశాడు. ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత మంచి రిధమ్, మంచి పేస్ కనిపిస్తుంది అతను. బట్ ఫెర్గ్యూసన్ మనకు కొత్త ఏం కాదు. ఫెర్గ్యూసన్ కూడా జోఫ్రా ఆర్చర్ని ఎలా అయితే రన్స్ కొట్టారో ఇక్కడ ఫెర్గ్యూసన్ కొట్టే అవకాశం ఉంది, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ దాని మీద పేస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో అందుకని న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయంలో మనం అంత వరి అవ్వాల్సిన విషయం అని నాకు కనబడట్లేదు. న్యూజిలాండ్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? జాకబ్ డఫీని ఏమైనా వాళ్ళు ఆడించే అవకాశం ఉంది, ఎందుకంటే నీషమ్, రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కూడా మనం ఇంగ్లాండ్తో చివరిలో ఓవర్ వేసి ఎక్కువ రన్స్ ఇచ్చేయడం చూసాం. నీషమ్ కూడా ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. రవీంద్ర నేను చెప్పాను లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ శాంట్నర్ అండ్ రవీంద్రని ఇద్దరిని వాళ్ళు ఎక్కువ ఓవర్లు వేయించే అవకాశం ఉంది. సో ఒక పార్ట్ టైమర్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడున్న సెటప్లో 9 దాకా బ్యాటింగ్ ఉంది, 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుని ఇండియాలాగా వాళ్ళు జాకబ్ డఫీని ఆడించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అది తప్పిస్తే మార్పులు ఉండకపోవచ్చు వాళ్ళ టీంలో. నీషమ్ ప్లేస్లో డఫీని ఆడించే అవకాశం ఒకటే మనకు కనిపిస్తుంది. సో అది వాళ్ళ టీంలో. ఇక పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే మిక్స్డ్ సాయిల్ పిచ్. దాంట్లో ఎక్కువ భాగం రెడ్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ కూడా మిక్స్ ఉంటుంది. సో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ రెండింటికి కావాల్సిన క్వాలిటీస్ ఉంటాయి. అంటే మరీ ఎక్కువ బౌన్స్ ఉండదు, అలా అని మరీ బ్లాక్ సాయిల్ పిచ్లా స్లో అండ్ లోగా కూడా ఉండదు. బాల్ విల్ కమ్ ఆన్ నైస్లీ అంటు ద బ్యాట్. ఇక్కడ చాలా వరకు బిగ్ స్కోర్స్ రావడం చూసాం మనం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్ ఆడిన పిచ్చే, దాంట్లో 190 డిఫెండ్ చేశారు ఆర్సీబీ వాళ్ళు సక్సెస్ఫుల్గా. ఇది చేజర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. లాస్ట్ 8 మ్యాచెస్లో ఈ సెంటర్ పిచ్, ఎక్కడైతే ఇప్పుడు సెంటర్లో ఉండే పిచ్ మీద మనం ఫైనల్ ఆడబోతున్నామో, రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచ్, దాని మీద 8 సార్లు 5 సార్లు చేజింగ్ టీమ్స్కి వచ్చాయి. కానీ ఫైనల్లో మన టీం టాస్ గెలిస్తే డ్యూ ఫ్యాక్టర్ కనుక లేదు అనుకుంటే, డ్యూ ఫ్యాక్టర్ గురించి కూడా సూర్యకుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఫైనల్ 3 o'clock స్టార్ట్ కావాలని చెప్పాడు. దానివల్ల డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఇబ్బందిగా ఉంది. డ్యూ ఫ్యాక్టర్ లేదనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ మనకి ఎక్కువ కలిసి వచ్చింది వరల్డ్ కప్లో. మనం ముందు పెద్ద టార్గెట్ పెట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాం. మరి అదే దాంట్లో వెళ్తారా, లేకపోతే ముందుగా బౌలింగ్ తీసుకుంటారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కండిషన్స్, డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం మంచిదేమో అని అనుకుంటున్నాను నేను. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్, డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని. పిచ్ ఎలా ఉందని, పిచ్ మరీ బెల్టర్ ఆఫ్ ఏ పిచ్ లాగా కనిపిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకునే అవకాశం ఉంది. టాస్ ఓడిపోతే గొడవ లేదు, వాళ్ళు ఏమిస్తే అది మనకి మహాభాగ్యం. ఎలా ఇచ్చినా కూడా మన టీం రెడీగా ఉంటుంది అనే విషయంలో సందేహం లేదు. సో ఆ విషయంలో ఆ కాన్ఫిడెన్స్ మన టీంలో బాగా కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫెయిల్యూర్స్ కూడా తట్టుకొని, అదే సూర్యకుమార్ చెప్పడం జరిగింది ఏంటంటే, మేము పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కోసం వెళ్ళట్లేదు. తిలక్ వర్మ కొట్టిన 3 6లు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే అది 50కి సమానం. లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ 7 balls 21 runs కొట్టి వెళ్ళిపోయాడు 300 స్ట్రైక్ రేట్తో. దట్ ఈస్ లైక్ 50 అంటారు. సో అలాగా మా టీంలో వాళ్ళు పెద్ద స్కోర్లు చేశారా లేకపోతే చేశారా కాదు, టీంకి ఎంత ఉపయోగపడ్డారనే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. అందుకని స్మాల్ కంట్రిబ్యూషన్స్. అతని స్ట్రైక్ రేట్ 120 ఉంది, బట్ సూర్యకుమార్, బట్ హీస్ వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్ ఫ్రమ్ ఇండియా. అతను ఆ స్మాల్ కంట్రిబ్యూషన్స్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత చిన్న కంట్రిబ్యూషన్ చేసిన చాలా వైటల్ కంట్రిబ్యూషన్స్. స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా సరే అది టీంకి చాలా ఉపయోగపడుతుంది. సో టీంకి ఉపయోగపడే కాంట్రిబ్యూషన్స్, అలాగే హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్స్ ఎక్స్ట్రాడినరీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో. సో ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉంటే వాటితో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నో డౌట్ న్యూజిలాండ్ చాలా ఎఫిషియెంట్గా ఆడతారు రైట్ టైంలో, బట్ వాళ్ళు దే హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్ బిగ్. 2 వన్డే ఫైనల్స్ ఓడిపోయారు, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్, ఒక T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు, ఒక WTC ఫైనల్ మన మీద గెలిచారు. అది తప్పిస్తే వాళ్ళు గెలిచిన 2 టైటిల్స్ కూడా ఫైనల్స్లో మన మీద గెలిచారు. 2000 ICC నాకౌట్ అండ్ WTC in 2021. బట్ జనరల్లీ వాళ్ళకి ఫైనల్స్లో వాళ్ళకి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ICC ట్రోఫీస్ గెలవట్లేదు, ఆ ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఐ థింక్ ఇండియా నార్మల్ గేమ్ ఆడితే, మన వరుణ్ చక్రవర్తి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బేసిక్స్ కట్టుబడి బౌలింగ్ వేస్తే, అలాగే అభిషేక్ శర్మ ఎలాంటి బిగ్ హిట్స్ కోసం వెళ్ళకుండా స్టార్టింగ్లో ఒక స్లోగా ఆఫ్ స్పిన్నర్ని జాగ్రత్తగా ఆడుకుని తర్వాత బ్యాట్ జులిపిస్తే మనం ఈజీగా ఒక బ్రహ్మాండమైన స్కోర్ చేస్తాం, మంచి వికెట్లు తీస్తాం. మన స్ట్రెంగ్త్ని మనం నమ్ముకుని, మనం ఇంతవరకు వరల్డ్ కప్లో చాలామంది ఒక్క సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచ్లు బాగా ఆడాం కాబట్టి అదే కాన్ఫిడెన్స్తో అదే స్టైల్లో మన వాళ్ళు వెళ్ళాలి. సో టీంలో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ యూనిట్గా మనకు కనిపిస్తున్నారు. దే ఆర్ జెల్లింగ్ యాజ్ ఎ యూనిట్ అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. బట్ న్యూజిలాండ్ విషయంలో ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది.
సో హిస్టరీని డిఫీట్ చేయడానికి, హిస్టరీని రిపీట్ చేయడానికి మనకి పూర్తి సామర్థ్యం అయితే ఉంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ కండిషన్. ఈ ఫార్మాట్లో మనం ఏది కూడా ఖచ్చితంగా చెప్పలేం. వన్డేల్లోనూ టెస్ట్ మ్యాచ్లో చెప్పచ్చు పలానా టీం గెలవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఆ చిన్న డౌట్ ఉంటూనే ఉంటుంది. బట్ ఐ థింక్ ఇండియా, ఎందుకో నా గట్ ఫీల్ ఏమనిపిస్తుందంటే ఈసారి మనం గెలిచి తీరుతారని అనిపిస్తుంది. లెట్ us మీట్ టుడే ఈవినింగ్ అండ్ వీ షుడ్ మళ్ళీ సంబరాలు చేసుకుందాం. ఫైనల్గా ఇచ్చిన సంబరాలు మనందరం కలిసి చేసుకుందాం.